హాయ్ అండి అందరికీ. చూసారు కదండి, ఎట్టకేలకు నేను కేరళ వచ్చేసానండి. కేరళ అంటే నాకు అంటే చాలా ఇష్టం అండి. ఇది నా డ్రీమ్ ప్లేస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వెళ్దామనేసి. కేరళ ఇప్పటికే కుదిరింది నాకు. సో మేము కేరళ ఎప్పుడో మా హనీమూన్కి బుక్ చేసుకున్నామండి. అప్పుడు 2018లో ఫ్లడ్స్ వచ్చాయి కదా కేరళ, మొత్తం మునిగిపోయిందండి. అప్పుడు రాలేకపోయాము. సో ఇప్పుడు కుదిరింది, వచ్చేసాము మేము. చాలా అంటే చాలా బాగుంది. నేను అన్ని వీడియోస్ తీసారు, కాకపోతే అటు ఇటు ఉన్నాయండి. నేను ఇప్పుడైతే అలపి చూపిస్తున్నానండి. అలపి బోట్ హౌస్ స్టే అండి. ఇది మాత్రము వన్ డే మొత్తం బోట్లోనే ఉంటామండి. చూసారు కదా రూమ్ ఎంత బాగుందో. బోట్లో కూడా ఇంత బాగా రూమ్ ఉంటుందా అనుకున్నానండి. చూసారు కదా, ఏసీ ఫెసిలిటీ ఉంది, ఫ్యాన్, వాష్రూమ్ ఉంది, మనకి అక్కడే పక్కన ఉందండి. చూసారు కదా బోట్లో నుంచి ఆల్రెడీ మేము బోట్లోకి వచ్చిన తర్వాత బోట్ స్టార్ట్ చేశారు. చూసారు కదండి, అక్కడ ఒక బోట్ కనిపిస్తుంది. ఇవన్నీ బోట్ హౌస్ స్టే అండేసి మనకి బోట్లోనే వన్ డే స్టే తీసుకోవచ్చండి. మాకైతే పర్ డే 35,000 అలా పడింది. మొత్తం ఫుడ్ కూడా వాళ్ళే సప్లై చేస్తారండి. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము, లంచ్ అరేంజ్ చేశారు, నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారండి మనకి. లోపలే ఉంటామండి, మనం బయటికి ఎక్కడికి వెళ్ళాం. వాటర్లో అలా బోట్లో తిరుగుతూనే ఉంటామండి. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ వాటర్స్ అండి. అస్సలు బాగలేవు, చాలా ఉప్పుగా ఉంటాయండి వాటర్. మనము వాష్రూమ్లో వెళ్ళే హెడ్ బాత్ చేసామంటే మాత్రం ఇంకా మనకి హెయిర్ అస్సలు ఉండదండి. చాలా అంటే చాలా సాల్టీ వాటర్ ఉన్నాయి. వాటర్ అయితే అస్సలు బాగలేవు, అందులో చేయి కూడా పెట్టలేము మనము. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. బోట్లో వన్ డే స్టే అయితే సూపర్గా ఉంది. చూసారు కదండి, నైట్ డిన్నర్ మాకు ఇవన్నీ అరేంజ్ చేశారండి, వాళ్ళే కుక్ చేశారు. సేమ్ మన ఆంధ్ర స్టైల్లోనే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా అలపి.